ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా కండలు కొరికేసి రక్తం తాగేస్తా అన్నాయి. అసలు ఆ దెయ్యాలు ఎలా ఉన్నాయి? 2 మేల్ దయ్యాలు, ఒక ఫీమేల్ దయ్యం. మేల్ దయ్యాలు కొంచెం కామెడీగానే ఉన్నాయి బాబు, కానీ ఆ ఫీమేల్ దయ్యమే కొంచెం వైలెంట్ గా ఉంది. దాని కొట్టుడు మామూలు కొట్టుడు కాదయ్యా. రెండు మేల్ దయ్యాలు, ఒక ఆడ దయ్యమా? శ్వేత, మీరిద్దరూ ఏమో కలగన్నట్టున్నారు. ఇంట్లో దెయ్యాలనేవి ఏమీ లేవు. ఉంటే మాకు కనపడాలి కదా. మాకెందుకు కనపడలేదు? అవి మీకెందుకు కనపడలేదో, మాకెందుకు కనిపించాయో, మాకెందుకు వార్నింగ్ ఇచ్చాయో మాకేం తెలియదమ్మా. మేం మాత్రం ఇక్కడ ఉండలేము. అది కాదే, నేను చెప్పేది విను కాస్త. నువ్వేమనుకోద్దే కామాక్షి, రాత్రి ఏదో మా టైం బాగుండి అవి మమ్మల్ని ప్రాణాలతో వదిలేశాయి. ఏం కాదులే అమ్మా, మేమందరం ఉన్నాం కదా. దేనికి? రేపు మేము పోయాక మా శవాల్ని చూడ్డానికా? ఇంకా వీళ్ళతో మాట్లాడి మమ్మీ, పద వెళ్దాం. లేదు, ఈసారికి మమ్మల్ని వదిలేయ్. నిర్మలా పోతున్నారండి. సడన్ గా ఈ దెయ్యాల గోలేంటే ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా ఆశ్చర్యంగా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య. తాతగారు పదండి. అరే ఏంటండి ఆ దెయ్యాల డ్రామా ఎందుకు ఆడావు? డ్రామానా? నేను ఆడడం ఏంటండి? కవరింగ్లొద్దు. రాత్రికి రాత్రే వాళ్ళ గదుల్లోకి దెయ్యాలుగా నువ్వు, మీ తాత, ఆ బాబీగడ కదా వెళ్ళారు. ఎందుకు? ఎందుకంటే ఆ శ్వేత మీకు మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేసింది? ఏం చేసిందంటే, అంటే నేను తాగిన సగం నీళ్ళు తను తాగింది. ఆ తర్వాత ఏం జరిగింది? నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అబ్బా, ఫైనల్ గా ఏం చెప్పిందండి? తన్ని నువ్వు ఈ ఇంట్లో నుంచి ఒక్కడు కూడా బయట పెట్టనివ్వలేవు అని చెప్పింది. ఓ ఓ ఆ మాటకి నేను చాలా హర్ట్ అయ్యాను. ఓ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.